హాయ్ గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 1318. వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. ఈరోజు మనం వీడియో ఏంటంటే, ఈరోజు అయితే మనకి మొత్తం హౌస్లో ప్రోమో చూసే ఉంటారు మీరు ఆల్రెడీ. ఇందాక వచ్చింది కదా 2 అవర్స్ ముందు. దాని గురించి మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగింది, ఎవరు కంటెండర్షిప్ అవుతారు, ఎవరు మెగా చీఫ్ అవుతారు, ఎవరికి అసలు గొడవలు జరిగాయి, గొడవలు జరగడానికి కారణం ఏంటి, అసలు బిగ్ బాసే మొత్తం ఇది ప్లాన్ చేశాడు. ఇక్కడ గొడవ అంటే మీకు బిగ్ బాస్ లోనే అతి పెద్ద గొడవ ఎంటైర్ సీజన్ 8లో ఎప్పుడు జరగనంత పెద్ద గొడవ అయితే జరగబోతుంది. గౌతమ్కి పృథ్వీకి టాప్ మోస్ట్ గొడవ. మీరు ఈరోజు రాత్రి కానీ రేపు రాత్రి కానీ ఎపిసోడ్ వస్తుంది, అంతవరకు వెయిట్ చేయండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ గ్రూప్ గేమ్ స్టార్ట్ చేశారు. గ్రూప్ గేమ్ స్టార్ట్ చేసిందే కాకుండా ఇంకా కొన్ని ట్విస్టులు కూడా జరిగాయి. ఆ ట్విస్టుల గురించి కూడా మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని అక్కడ టాస్క్లోకి వెళ్ళిపోతే, టాస్క్ ఏంటి అంటే సమయానుసారంగా బిగ్ బాస్ టీషర్ట్లు విసిరి వేస్తూ ఉంటారు. విసిరి వేసే టైంలో ఎవరైతే అక్కడ 5 crowns పెట్టి ఉంటారు, 1 2 3 4 5 crowns పెట్టి అక్కడ ఆ 5 crownsని ఎవరైతే ఈ విసిరేసిన టీషర్ట్లు 5 మంది మాత్రమే అక్కడ ఎవరైతే తొడుగుతారో వాళ్ళు చీఫ్ కంటెండర్ అవుతారు. చీఫ్ కంటెండర్ అవ్వాలి అంటే ఇక్కడ 10 మంది ఉన్నారు. 10 మంది అంటే 5 మంది సెలెక్ట్ అవుతారు అంటే 10 మంది ఇక్కడ కొట్టుకొని చావాలి అంటే ఇక్కడ ఇన్ ద సెన్స్ టీ షర్టు ఎప్పుడు ఎవరు చేస్తాడో బిగ్ బాస్ తెలియదు. ఎందుకంటే ఇది మొత్తం బిగ్ బాస్ ప్లాన్. ఎందుకంటే ఇప్పుడు ఒకరు చేసిన తర్వాత ఫస్ట్ నాకు తెలిసినంతలో వీళ్ళ గ్రూప్ దైనయచ్చు, వాళ్ళ గ్రూప్ దైనయచ్చు. ఇక్కడ గ్రూప్ ఆడారా లేదా అనేది కూడా చెప్తాను. ఏంటంటే ఇప్పుడు గ్రూప్ వేసిన తర్వాత ఫస్ట్ వీళ్ళ గ్రూప్ చేస్తారంటే వాళ్ళ గ్రూప్ది ఎలా బిహేవియర్ ఉంటుంది బయట పెడదాం, టీఆర్పీని పెంచుదాం అని చెప్పేసి బిగ్ బాస్ మొత్తం పగడ్బందీగా ప్లాన్ చేశాడు అనమాట. అలా ఈ ప్రాసెస్లో ఏంటంటే మనకి టీ షర్ట్లు వేస్తూ ఉంటాడు. వీళ్ళు వచ్చి మనకి కాపాడుకోవాలి కొందరు, లేదా ఆ క్రోన్లో వెళ్ళి తొడగాలి. ఇలా జరుగుతున్న సమయంలో ఏంటంటే మొత్తానికి ఇక్కడ ఛాన్స్ ఏంటి, టీ షర్ట్లు వేస్తూ ఉంటారు. ఇంకా ప్రోమోలోకి వెళ్ళిపోతే ఫస్టే ప్రేరణ మీ టీ షర్ట్ రాబోతుంది అని చెప్పేసి చెప్పగానే టీ షర్ట్ వేసేస్తారు ప్రేరణది. టీ షర్ట్ వేయగానే టీ షర్ట్ వేసిన వెంటనే మనకి నబీలు యష్మి వచ్చేసి ప్రేరణది చింపడం మొదలు పెడతారు. అంటే ఇక్కడ ఈ ఎపిసోడ్లో చూసుకుంటే మీరు ప్రేరణకి ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. ఎందుకు అంటే ఆమె ఆల్రెడీ మెగా చీఫ్ అయింది. అది కాక నిన్న వచ్చి సీత కావచ్చు నిన్ను మళ్ళీ మెగా చీఫ్ అవుతావా అంటే నో ఛాన్స్ అని చెప్పేసి నేను అవ్వనని చెప్పేసి ఆమెనే చెప్పింది. ఇంకో రీజన్, ఆమె చీఫ్ అయినా వీళ్ళు మళ్ళీ ఈమె చీఫ్గా చూడాలనుకోవట్లేదు. ఎందుకంటే మొన్నే ఆమె బిహేవియర్ బాగలేదని చెప్పేసి అందరు చెప్పారు. మళ్ళీ చీఫ్ అయితే చెయ్యరు వాళ్ళు. అందుకోసం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆమె వచ్చిన టీషర్ట్ ఆమెది, అది కాక తీసేద్దామని అనుకుంటారు అందరూ. అందులో అందరూ కాకుండా ఎక్కువ దాన్ని చించడానికి ట్రై చేసింది నబీలు యష్మి. వీళ్ళిద్దరు చించడానికి ట్రై చేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే యష్మి మొత్తం ఆ గ్రూప్కి అగైనెస్ట్ ఆడింది. ఎవరైతే ఫస్ట్లో ఆమె కలిసి ఆడిందో ఆ గ్రూప్తో, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ వీళ్ళందరూ కలిసి ఆడారో ఆ గ్రూప్కి అగైనెస్ట్ ఆడుతుంది. ప్రేరణకు కూడా సపోర్ట్ చేయదు, ప్రేరణది కూడా చింపేస్తుంది. అని చెప్పేసే క్రమంలో ఇంకా ప్రేరణకి వీళ్ళు దాడి చేయడం వల్ల ఎక్కువ చిరాకు వచ్చి ఆ టీషర్ట్ని ఇసిరి కొట్టి కొంచెం బాధతో చిరాకుతో వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోయి పక్కన కూర్చుంటుంది. తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే తర్వాత గౌతమ్ది వస్తుంది. గౌతమ్ది వచ్చిన తర్వాత గౌతమ్ని అందరూ ఆపడానికి ట్రై చేస్తారు. కొంతమంది టీషర్ట్ దింపడానికి ట్రై చేస్తారు. పృథ్వీ, నిఖిల్, విష్ణుప్రియ వీళ్ళందరూ ఆపడానికి ట్రై చేస్తే కొంచెం గౌతమ్ది టీషర్ట్ తేజ పట్టుకుంటాడు. తేజ పట్టుకొని అక్కడ వెళ్తూ ఉంటే మన ఈ ఎవరైతే ఉన్నారో చింపాలని చెప్పేసి నబీలు, ఈ కొంచెం ప్రేరణ వీళ్ళందరూ చింపాలని ట్రై చేస్తూ ఉంటారు. గౌతమ్ది టీషర్ట్ చింపడానికి వెళ్ళినప్పుడు రోహిణి కావచ్చు, అవినాష్ కావచ్చు, తేజ కావచ్చు కొంచెం ఏదో డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తారు గౌతమ్ టీషర్ట్ని. బట్ అక్కడ వాళ్ళు పూర్తిగా హోల్డ్ చేసేస్తారు గౌతమ్ని. ముగ్గురు కలిసి ఒకరు కలిసి హోల్డ్ చేయగా తన టీషర్ట్ కూడా చినిగిపోతుంది. తను కూడా అవుట్ ఆఫ్ ది కంటెండర్ రేస్ అయిపోతాడు. ప్రేరణ అవుట్ ఆఫ్ కంటెండర్ రేస్, మన గౌతమ్ కూడా అవుట్ ఆఫ్ ది కంటెండర్ రేస్ అయిపోతాడు. ఇక్కడ ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈసారి పృథ్వీది వస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు. మీకు ప్రోమోలో కూడా చూసుకుంటే మళ్ళీ మొదలు పెట్టారు. చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే వీళ్ళకి బుద్ధి లేదు ఇంకా అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే యష్మి నిన్న చెప్పిన మిస్టేక్స్ అన్ని అందరు వాళ్ళు వచ్చి చేసిన దానికి ఆమె అగైనెస్ట్ గా ఆడుతుంది అనమాట వాళ్ళందరికీ. నిఖిల్కి, పృథ్వీకి, విష్ణుప్రియకి, ప్రేరణకి ఎవరైతే వాళ్ళ గ్రూప్ అన్నారో వాళ్ళందరికీ అగైనెస్ట్ ఆడబోతుంది. మీరు ఎపిసోడ్లో చూస్తారు చాలా ట్విస్టులు ఉన్నాయి. యష్మి ప్రకారం చాలా డిఫరెంట్గా గేమ్ అయితే ఆడబోతుంది ఆమె.
ఇక్కడ డిఫరెంట్గా ఆడడమే కాదు, అసలు గౌతమ్కి కూడా యష్మి సపోర్ట్ చేస్తుంది కొంచెం. ఆ టీషర్ట్ క్రమంలో గౌతమ్ని టీషర్ట్ వచ్చినప్పుడు యష్మి కూడా కొంచెం డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తుంది టీషర్ట్ని. అక్కడ గౌతమ్ అసలు హెల్ప్ అడగలేదు ఎవరిని, సోలోగా ఆడుతున్నాడు. అసలు గ్రూప్ గేమ్ అనలేదు, ఎవరితో డీల్ పెట్టుకోలేదు, సోలోగా ఆడుతున్నాడు. టీషర్ట్ వచ్చిందా కాపాడుకుందామా, లేదంటే నా టీషర్ట్ ఎవరినన్నా కాపాడమని ఎవరిని అడగలేదు. తన తప్పులేదు, వీళ్ళు ఏదో టీషర్ట్ని కాపాడాలని డిఫెన్స్ చేసుకున్నారు, అది తన అడగలేదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే తర్వాత అవుట్ ఆఫ్ ది కండక్టర్స్ అయిపోతే పృథ్వీది వచ్చిన తర్వాత రావడమే నిఖిల్ హైట్ ఉన్నాడు కాబట్టి నిఖిల్ చేతికి అందినది. నిఖిల్ చేతికి అందగానే నిఖిల్ వెమ్మడే పృథ్వీకి పాస్ చేస్తాడు, అంటే త్రో చేస్తాడు. పృథ్వీకి త్రో చేయగానే పృథ్వీ అటు ఇటు ఉరుకుతూ అవినాష్ గట్టిగా పట్టుకుంటాడు పృథ్వీని. నబిల్ కూడా ట్రై చేస్తాడు విగ్గడానికి, గౌతమ్ కూడా గట్టిగా ట్రై చేస్తాడు. అక్కడే ఫైట్ జరుగుతుంది అవినాష్కి, పృథ్వీకి, గౌతమ్కి. చాలా పెద్ద ఫైట్స్ ఉన్నాయి, చాలా పెద్ద ఫైట్స్. మీరు ఎపిసోడ్ చూడండి. ఈరోజు మ్యాక్సిమం ఈరోజు నైట్, లేకపోతే ఈరోజు ఆఫ్ వచ్చి రేపు ఏమైనా రావచ్చు కంటిన్యూట్గా అని చెప్పేసి, ఎందుకంటే ఇది పెద్ద టాస్క్ పెడతారు. బట్ మీకు లాస్ట్లో చెప్తాను ఎవరు కంటెండర్స్ అయ్యారు, అసలు లాస్ట్లో ట్విస్ట్ ఏం జరిగింది, నలుగురు సెలెక్ట్ అయిన తర్వాత ఇంకొకరిని సెలెక్ట్ చేయడానికి ఏం చేస్తారు అనేది కూడా మొత్తం చెప్తా. లాస్ట్ వరకు అయితే చూడండి. లైక్ చేయని వాళ్ళు లైక్ చేసి రెడీగా ఉండండి. ఇక్కడ పృథ్వీది రాగానే పృథ్వీది కాపాడడానికి ట్రై చేస్తారు. ఎవరు? విష్ణుప్రియ, నిఖిల్. వీళ్ళిద్దరు కలిసి పృథ్వీ టీషర్ట్ని ఆపుతా ఉంటారు అనమాట. అక్కడ పడి ఇక్కడ కింద పడి మళ్ళీ పృథ్వీ చేతిలోది, మళ్ళీ పృథ్వీ నిఖిల్కి త్రో చేస్తాడు, నిఖిల్ తీసుకొని కాపాడతాడు. అట్లా చేసి వాళ్ళు ఏం చేస్తారు, పృథ్వీ తొడిగేసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పృథ్వీది డిఫెండ్ చేయడానికి, పృథ్వీ టీషర్ట్ ఆపడానికి యష్మి ట్రై చేస్తుంది. అంటే తనది వెళ్ళకూడదు, అంటే ఆమె మైండ్ సెట్ ఏముందో తెలియదు. అంటే వీడు ఈయన చీఫ్ ఉంటే మెయింటైన్ చేయగలుగుతాడో లేదో అనే ఆలోచనతో చేసిందో ఏమో మనకి తెలియదు, కానీ మొత్తం అగైనెస్ట్గా ఆడిందంట. చూద్దాం ఎపిసోడ్లో ఇంకా మీకు క్లారిటీగా వస్తుంది. ఆపడం వల్ల ఇక్కడ ఎట్లాగైనా సరే పృథ్వీది టీషర్ట్ తొడిగేస్తారు. పృథ్వీ చీఫ్ కంటెండర్కి ఫస్ట్ అర్హుడు, వెళ్ళిపోవడం అంటే ఆడకుండా కాదు, ఆడొచ్చు. అట్లా ఫస్ట్ పర్సన్ సెలెక్ట్ అవుతాడు చీఫ్ కంటెండర్కి. తర్వాత మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ ఆపే పరిస్థితుల్లో యష్మిని ఆపుతున్నప్పుడు, పృథ్వీ టీషర్ట్ ఆపుతున్నప్పుడు విష్ణుప్రియ వచ్చి యష్మిని ఆపుతుంది అనమాట. గట్టిగా డిఫెండ్ చేస్తుంది, కాళ్ళు పట్టుకొని, అంటే కాళ్ళు ఇగ్గడము, నడుము పట్టుకొని అక్కడ ఇక్కడ తిప్పడం అట్లా చేస్తుంది. అంతా చేసిన తర్వాత బాగానే ఉంది, చేసింది. విష్ణు తనకి సపోర్ట్ చేసుకుంది, యష్మి ఆపడానికి ట్రై చేసుకుంది. బట్ ఇక్కడ విష్ణు చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే, తన ముందే నిఖిల్తో ఏమంటదంటే నా డిఫెన్స్ బాగుందా, యష్మి డిఫెన్స్ బాగుందా అని చెప్పేసి నిఖిల్ ముందరే ఇట్లా చేసుకుంటూ తన ముందరే ఏదో వెటకారంగా తగ్గించి మాట్లాడినట్టు చేస్తుంది అనమాట. మీరు ప్రోమోలో చూసిందే. దానికి ఎమ్మడే యష్మి ఏం మాట్లాడుతున్నావు, ఏం పోట్రే చేద్దాం అనుకున్నావు అని చెప్పేసి అడుగుతుంది. దానికి విష్ణుప్రియ ఊకే ఉండొచ్చు కదా, ఏమి లేదమ్మా నీ అంత పోట్రే మేము చేయలేము అని చెప్పేసి మాట్లాడుతుంది క్లాప్స్ కొట్టుకుంటూ. అంత వెటకారం మాట్లాడదు. తెలుసులే అనగానే మళ్ళీ విష్ణుప్రియ దానికి ఏదో సీరియస్ అవ్వమన్నారని, ఏదో గొడవ పెట్టుకోమన్నారని చెప్పేసి నువ్వు ప్రతిదానికి సీరియస్ అవ్వద్దు, ప్రతిదానికి గొడవ పడొద్దు అంటుంది. అంటే వీకెండ్లో వచ్చి చెప్పారు కదా, నువ్వులాగుండు, ఫస్ట్లో ఎలా ఉన్నావు అలా ఉండు, మంచి ఫైర్ కావాలి, నువ్వు నీలాగుండు అని చెప్పేసి చెప్పినందుకు విష్ణుప్రియ ఆ మాట అంటది. నీది ఏదో గొడవ పడమన్నారని చెప్పేసి వచ్చి గొడవ పడొద్దు, అరవమనొద్దు అని చెప్పేసి లాజిక్ మాట్లాడుతుంది. ఇక్కడ ఏంటంటే మీకు ప్రోమోలో చూపించింది 3 టీషర్ట్లు విసిరేశారు ఆల్రెడీ. అక్కడ ప్రేరణది, గౌతమ్ది, నబిలే జించేస్తాడు. నబిల్ జించేస్తాడు. ఫస్ట్ది ప్రేరణ, యష్మిది కూడా జింపేస్తుంది. బట్ ఇక్కడ తరువాత ఇంకొకటి ఏంటంటే మనకి అవినాష్ది వస్తుంది. అవినాష్ది ఎందుకు వస్తుంది అంటే, అవినాష్ ఆల్రెడీ మెగా చీఫ్, ఆయనను అవ్వనివ్వరు. అది కాక 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు. ఇప్పుడు ఎలా మళ్ళీ మెగా చీఫ్ కంటెండర్కి వదిలినారు, ఎట్లయినా సరే మళ్ళీ అతన్ని తిప్పి చేస్తారు. నాకు తెలిసినంతలో చేశారు కూడా. ఇట్లా అవినాష్ను కూడా తప్పిస్తారు. ఇంకా అక్కడ 3 అయితే అయిపోతాయి. ఇక్కడది చిప్పేస్తే అక్కడ మళ్ళీ ఎవరైతారంటే యష్మి టీషర్ట్ వచ్చినప్పుడు కొంచెం గౌతమ్ కూడా సపోర్ట్ చేస్తాడు, రోహిణి, తేజ, అవినాష్ కూడా సపోర్ట్ చేస్తారు. అటు సైడ్ అగైనెస్ట్ గా నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ. ప్రేరణ ఆడదు, ప్రేరణ సైలెంట్ గా అక్కడ ఇక్కడ ఊకేదో తిరుగుతా ఉంటది. ప్రేరణ అంతగా డిఫెండ్ చేసుకోదు యష్మి కోసము. ఓన్లీ పృథ్వీ, నిఖిల్, విష్ణు, యష్మి టీషర్ట్ ఆపడానికి ట్రై చేస్తారు, చింపడానికి ట్రై చేస్తారు. గౌతమ్, అవినాష్, తేజ లైట్ గా ఆమెకి ఏదో సపోర్ట్ డిఫెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఎట్టకేలకు యష్మిది కూడా ఆ మెన్ క్రోన్ లో టీషర్ట్ తొడిగేస్తారు. మనకి పృథ్వీది అయిపోయింది, యష్మిది అయిపోయింది. తర్వాత మళ్ళీ మనకి నబిల్ది టీషర్ట్ వస్తుంది. 4th నబిల్ది వచ్చినప్పుడు నబిల్ది కూడా మొత్తం అందరు చింపి పిప్పి చేస్తారు. ఎందుకంటే తను చింపాడు,
తనకి ఎవరు సపోర్ట్ తీసుకున్నారు లేదా అంటే అక్కడ గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు. యష్మి ఒకసారి వచ్చి నబిల్ యష్మి ఇద్దరు కలిసి దించారు. మళ్ళీ గౌతమ్ వచ్చిన గౌతమ్ది ఇక్కడ నబిల్ చించుతున్నాడు, పృథ్వీ చించుతున్నాడు, అందరు చించుతున్నారు. అందుకోసం నబిల్ వచ్చినప్పుడు కూడా అందరు కలిసి చింపేస్తారు. చింపేసిన తర్వాత ఇక్కడ నలుగురు అయితే అవుట్ ఆఫ్ అయిపోయినారు. అంటే అవినాష్, నబీలు, మన గౌతము, మన ప్రేరణ నలుగురు అయితే అవుట్ ఆఫ్ కంటెండర్ అయితే అవుట్ ఆఫ్ రేస్ అయితే అయిపోయారు. తర్వాత టీ షర్ట్ వచ్చింది ఎవరికి? ఇక్కడ ఆల్రెడీ పృథ్వీ అయ్యారు, యష్మి అయింది, తర్వాత విష్ణుప్రియది వస్తుంది. విష్ణుప్రియకి పృథ్వీ గట్టిగా పోటీ ఇస్తాడు. ఎందుకంటే తనకి హెల్ప్ చేసింది, అది కాక తనకి క్లోజు, ఇంకా అది కాక మనం చూసిన బాండ్ అది ఇది ఉంది కాబట్టి ఎట్లయినా హెల్ప్ చేస్తాడు. ఆమెది కూడా ఎట్టకెళ్ళకి విష్ణుది కూడా తొడిగేస్తారు. తర్వాత మళ్ళీ యష్మి అయిపోయింది, పృథ్వీ అయిపోయింది, విష్ణుప్రియ అయిపోయింది, ఇంకా వాళ్ళది అయిపోయింది కాబట్టి తేజ వచ్చేసి ఎలాగో మెగా చీఫ్ అవ్వలేదు, ఇంతవరకు హౌస్ లో చీఫ్ కూడా అవ్వలేదు, అసలు మనకి ఆ కంటెండర్షిప్ వరకు వచ్చాడు కానీ ఎప్పుడు అవ్వలేదు అని చెప్పేసి తేజాని అంతగా డిఫెన్స్ ఎవరు చేయరు, సపోర్ట్ చేయడానికే ట్రై చేస్తారు. అది కాక తను ఫైట్ చేసుకుంటాడు, ఆపగలుగుతాడు, తను వెళ్ళేసి లాస్ట్ కి తొడిగేస్తాడు, తనే తొడిగేస్తాడు. నలుగురు కంటెండర్లు అయితే అయిపోతారు. తేజ, యష్మి, విష్ణుప్రియ, పృథ్వీ వీళ్ళ నలుగురు అయితే కంటెండర్ రేస్ లోకి వచ్చేస్తారు, మెగా చీఫ్ కంటెండర్ లోకి. వీళ్ళ నలుగురు అవుట్ ఆఫ్ రేస్ అయిపోతారు. ఇంకా లాస్ట్ నిఖిల్, రోహిణి వీళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళిద్దరు ఉన్నప్పుడు బిగ్ బాస్ ఒక ట్విస్ట్ పెడతాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గేమ్ వదిలేసి గేమ్ స్టాప్ చేసేస్తాడు. గేమ్ స్టాప్ చేసేసి నలుగురు వెళ్ళిపోతారు, నలుగురు సెలెక్ట్ అవుతారు. ఇంకా ఒకటే క్రౌన్ ఉంది, వీళ్ళిద్దరిలో ఒకరే అవ్వాలి, నిఖిల్ ఆర్ రోహిణి అన్నప్పుడు బిగ్ బాస్ ఏం ట్విస్ట్ ఇస్తాడంటే ఏకాభిప్రాయంగా ఒకరిని సెలెక్ట్ చేసి మీరు మెగా చీఫ్ కంటెండర్ చేయండి అన్నప్పుడు హౌస్ మొత్తం రోహిణిని చేస్తారు. ఎందుకంటే ఇక్కడ రోహిణి అవ్వలేదు అనే ఉద్దేశంతో చేస్తారు తప్పితే వేరే ఉద్దేశం కాదు. రోహిణి అవ్వలేదు, ఒక ఛాన్స్ ఇవ్వాలనే ప్రకారంగా నిఖిల్ని అవుట్ ఆఫ్ కంటెండర్ రేస్ ని తొలగించి రోహిణికి రేస్ లో నిలబెడతారు. ఇలా 5 మంది సెలెక్ట్ అయిపోతారు. పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ, టేస్టీ తేజ, రోహిణి 5 మంది కంటెండర్లు అవుతారు. ఇక్కడ వీళ్ళు 5 మంది వెళ్ళిపోతారు. ప్రేరణ, గౌతమ్, నిఖిల్, మన అవినాష్ వీళ్ళ నలుగురు వెళ్ళిపోతే వీళ్ళ నలుగురు సెలెక్ట్ అవుతారు. సరే అని చెప్పేసి లాస్ట్ కి ఇంకా పెద్ద ఫైట్ జరుగుతుంది ఈ గ్రూప్ గేమ్ ప్రకారంగా. అంటే టీషర్ట్ లో చింపే ప్రాసెస్ లో గ్రూప్ గేమ్ ఆడారు నిఖిల్ కావచ్చు, విష్ణుప్రియ, పృథ్వీ. వీళ్ళు ఎందుకు గ్రూప్ గేమ్ అంటున్నానంటే గ్రూప్ గేమ్ అనేది మెగా క్లాన్ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, క్లాన్ వర్సెస్ క్లాన్ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. క్లాన్ వర్సెస్ క్లాన్ అన్నప్పుడు అది మనకు గ్రూప్ లాగా కనపడదు, ఎందుకంటే వాళ్ళు క్లాన్ కాబట్టి అందరూ డిసిషన్ తీసుకోవాలి, వీళ్ళు డిసిషన్ తీసుకోవాలి కాబట్టి గ్రూప్ అనిపించదు. ఇప్పుడు ఓన్లీ ఒకటే క్లాన్ ఉంది, మెగా క్లాన్, అందరూ ఒకటే. కానీ అందరూ ఒకటే అనే దాంట్లో వీళ్ళు సపరేట్ గా వండుకుంటూ సపరేట్ గా డిసిషన్ తీసుకుంటున్నారు కాబట్టి తప్పు. ఇద్దరు గ్రూప్ గేమ్ ఆడారు. ఎక్కడైతే ఈ ఆర్ట్ బ్యాచ్, కే బ్యాచ్ అంటే నిఖిల్, పృథ్వీ, మన యష్మి, విష్ణుప్రియ వీళ్ళ నలుగురు ఎట్లా మాట్లాడతారో అండ్ ఇక్కడ కూడా సేమ్ అవినాష్, మన రోహిణి, తేజ వీళ్ళ ముగ్గురు. ఇక్కడ ఏంటంటే అప్పుడప్పుడు నబిల్ కూడా వీళ్ళతో డిస్కస్ చేస్తాడు కొంచెం గ్రూప్ గేమ్ నుంచి, ఎందుకంటే వీళ్ళని నామినేట్ చేయడానికి. సరే వేసేద్దాం, వైల్డ్ కార్డ్ వాళ్ళని నామినేషన్ చేసేద్దాం, మనల్ని మనం చేసుకోకూడదు, విన్ అయితే మన ఓజీల నుంచే వెళ్ళాలి అని చెప్పేసి వీళ్ళందరూ ఏకాభిప్రాయంగా గ్రూప్ గేమ్ ఆడతారు నామినేషన్ ప్రాసెస్ లో. బట్ వీళ్ళేంటంటే ఆర్ట్ బ్యాచ్ అనే వాళ్ళు నామినేషన్ ప్రక్రియ గురించి అసలు మాట్లాడుకోరు. అంటే ముందుగానే వీళ్ళని టార్గెట్ చేద్దాం, వీళ్ళని నామినేట్ చేసుకుందాం, వీళ్ళని ఆప్షన్ లో పెట్టుకుందాం అని అయితే వాళ్ళు డిస్కస్ చేయరు. వీళ్ళు ఒక్కటే ఒక తప్పు చేశారు, ఏంటంటే ఆర్ట్ బ్యాచ్ అనే వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుకుంటూ ఆ ఎగ్గును ఏదైతే ఉందో తేజ వేయడం, అది వీళ్ళు కూడా ముందే ప్లాన్ చేసేసారు. అంటే ఎవరు డిస్కస్ అయ్యి పేరు రాకపోతే నువ్వు వెళ్ళి వేసేయి తేజ అని చెప్పేసి రోహిణి, అవినాష్ డిస్కస్ చేసుకుంటారు తేజతో. సేమ్ ద టైం యష్మి, నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ కూడా, హరితేజ కూడా మాట్లాడుకొని వీళ్ళు కూడా వేసేద్దామని ముందే అనుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే అది ఒక్క విషయంలో వాళ్ళు తప్పు చేస్తారు. బట్ వీళ్ళనే ఎందుకు పర్టికులర్ గ్రూప్ గేమ్ అంటున్నామంటే వీళ్ళకి ఇక్కడ నామినేషన్ పాయింట్ లో నిఖిల్ 100%, నిఖిల్, యష్మి, విష్ణుప్రియ, పృథ్వీ నలుగురు బెడ్రూమ్ లో కూర్చొని నామినేషన్స్ గురించి మాట్లాడుకోవడం, అది కూడా ఓపెన్ గా కెమెరాల ముందు ఉన్నామని ఆలోచించకుండా ఓపెన్ గా అందరి గురించి నామినేషన్ ముందుగానే డిస్కస్ చేయడం, బ్యాక్ బిచ్చింగ్ చేయడం, ఇట్లా చేయడం జరిగితే గ్రూప్ గేమ్ అనకుండా ఎట్లా ఉంటారు? అది 100% గ్రూప్ గేమ్. వీళ్ళు చేసింది గ్రూప్ గేమే, వాళ్ళు చేసింది గ్రూప్ గేమే. వీళ్ళు 10 సార్లు చేసినా, వీళ్ళు 5 సార్లు చేసినా, ఎన్నిసార్లు చేసినా గ్రూప్ గేమ్ అవుతుంది. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ఒక్క మిస్టేక్ చేసి జస్ట్ అక్కడ ఎగ్గు విషయంలో అది కూడా ఇద్దరు తరపున తప్పు ఉంది, ఇండివిజువల్ గా అయితే తప్పు లేదు వాళ్ళది. బట్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే నామినేషన్ ముందే మాట్లాడుకుంటారు, గొడవబల్లి మళ్ళీ నామినేషన్ చేసుకోరు, గొడవబడి మళ్ళీ ఎదుటోళ్ళు ఎవరైనా పక్కన వాళ్ళు వెళ్ళి ఎందుకు ఆయన నేను పాయింట్అవుట్ చేయాలంటే మా ఫ్రెండ్ అంటారు. ఇట్లా చేయడం వల్ల వీళ్ళందరూ ఏకాభిప్రాయంతో ఉండడం వల్ల
కలవడం వల్ల, ఒకే బెడ్రూమ్లో ఉండి మాట్లాడుకోవడం వల్ల, అందరి గురించి గాసిప్స్ ఇట్లా చేయడం వల్ల వీళ్ళని గ్రూప్ గేమ్ అంటున్నారు. అది కాక గౌతమ్ విషయంలో ప్రేరణ కావచ్చు, యష్మి కావచ్చు, నబిల్ కావచ్చు, నిఖిల్, పృథ్వీ అందరూ ఎందుకు ఓట్లు పడుతున్నాయి గౌతమ్కి, ఎలా సేఫ్ అవుతున్నాడు, ఎలా అసలు సేఫ్ అయ్యే కంటెంటే కాదే అని చెప్పేసి మాట్లాడుకోవడం చాలా తప్పు. అలా చెప్పుకొని మాట్లాడుకోవడం వల్లనే ప్రజల్లోకి నెగిటివ్గా వచ్చి నెగిటివ్ ప్రాసెస్ని వీళ్ళందరికీ కే బ్యాచ్ అని అంటగట్టారు. దీనివల్ల దెబ్బ కొడుతుంది పక్కా. బిగ్ బాస్ ఏం తక్కువడు కాదు. మీరు ఈ గ్రూప్ గేమ్ వల్లనే పృథ్వీకి గౌతమ్కి చాలా పెద్ద గొడవ జరుగుతుంది. మూతి ఆనుకొని గొడవ జరిగేంత పెద్ద గొడవ జరుగుతుంది. లిప్పుకి దగ్గర వచ్చి మన నబిల్కి పృథ్వీకి జరిగింది కదా కొంచెం మిస్సులో, అట్లా గౌతమ్కి పృథ్వీకి లిప్పు ఇంకా టచ్ అవుతుంది. ఒక్క దారం తక్కువ అన్నంత దగ్గరకు వచ్చి గొడవ పడేంత పెద్ద గొడవలు జరుగుతాయి. అవినాష్కి పృథ్వీ కూడా జరుగుతుంది, అండ్ నిఖిల్కి పృథ్వీ కూడా జరుగుతుంది, అండ్ యష్మికి విష్ణుప్రియకి జరుగుతుంది, అండ్ రోహిణికి పృథ్వీకి కూడా జరుగుతుంది. చాలా పెద్ద గొడవలు అయితే జరగబోతున్నాయి. మీరు చూడండి. ఆల్రెడీ ఇప్పుడు మీకు ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్ ఏదైతే హాట్‌స్టార్లో వస్తుందో అది లైవ్ వచ్చి ఉంటుంది, స్టార్ట్ అయింది చూడండి. ఇదైతే ఆల్రెడీ నేను చెప్పే మ్యాటర్ ఒకరోజు 1 డే బిఫోర్ అయిపోతుంది. మాకు అంతా అప్డేట్ వస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ గ్రూప్ గేమ్ ఎంతవరకు ఆడడం కరెక్ట్, మొత్తానికి మళ్ళీ గ్రూప్ గేమ్ ఆడడం తప్పు. నిన్ననే వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి అంత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మళ్ళీ నిన్న వచ్చి వాళ్ళు నామినేట్ చేసి, వాళ్ళ ఫ్యామిలీ వచ్చి చెప్పారు, నిన్న వచ్చి నామినేట్ చేసి చెప్పారు, అయినా మళ్ళీ గ్రూప్ గేమ్ ఆడితే అది కరెక్టా కాదా అది మీరే డిసైడ్ అయ్యి కింద కామెంట్ పెట్టండి. ఎందుకంటే అంతమంది చెప్పినా కూడా మళ్ళీ గ్రూప్ గేమ్ ఆడితే దాన్ని ఏ విధంగా తీసుకుంటారు ప్రజలు. ఇక్కడ చూద్దాం. మొత్తానికి మళ్ళీ ఈ మెగా చీఫ్ కంటెండర్స్ అయితే 5 మంది అయ్యారు. వాళ్ళకి మళ్ళీ ట్విస్ట్ ఏమన్నా పెట్టడా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ప్రస్తుతానికి ఇప్పుడు మీరు ఈ వీడియో చూసి లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ లైవ్లో ఏం జరుగుతుంది ఫుల్ క్లారిటీ, ఎవరు ఏ విధంగా ఏ పాయింట్స్ మీద గొడవ పడారు, అసలు గొడవ పడే టైంలో ఏమన్నా టంగ్ స్లిప్ అయ్యారా, లేకపోతే ఎవరిది ఎక్కువ తప్పు ఉంది, ఎవరిది తప్పు లేదు, అది మొత్తం మాట్లాడుకుందాం. ఒకరికే ఫేవర్ కాదు, అందరి గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో చూసి ఇంతవరకు వచ్చినందుకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.